ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది. ప్రతి మనిషి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. పైకి లేడని చెప్పినా వారి గుండెలో కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకం గూడు కట్టుకొని ఉంది. అంతవరకు బాగానే ఉంది. మనిషి చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, దేశానికి ఒక దేవుణ్ణి, ప్రాంతానికి ఒక దేవుణ్ణి మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని మనం విమర్శ చేయకూడదు. ఎందుకు ఇంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంటే, మనిషి గుండెల్లో దేవుడంటే పిచ్చి ప్రేమ. గుడ్డిగా కలుగు చేసుకోలేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుణ్ణి కలుగు చేసుకోవటానికి కారణం ఏంటంటే, దేవుని మీద ఉన్న ఆ పిచ్చి ప్రేమను బట్టే మనుషులు ఈ రీతిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు. నేనంట సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఈ రాత్రి ఘంటాపదంగా చెప్తాను. మీరు అనొచ్చు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు అని మీరు ఎలా చెప్తారు అని అంటారా? నా వైపు చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీరు సరిగా చెప్పట్లా. మీ సంగారెడ్డిలో 10 మంది ఉన్నట్టున్నారు. అయ్యా, ఎంతమంది ఉన్నారు? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఎంతమంది సూర్యులు ఉన్నారు? భూమండలం అంతటికి రాత్రిపూట వెన్నెలనివ్వటానికి ఎంతమంది చంద్రులు ఉన్నారు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటి ఎందుకున్నాయో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక. ఒకవేళ కులానికి ఒక దేవుడు ఉన్నట్టయితే, విన్నారా నా మాటలో, మతానికి ఒక దేవుడు ఉన్నట్టయితే, జాతికి ఒక దేవుడు ఉన్నట్టయితే, అప్పుడు ఆకాశంలో కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు. అప్పుడు మనం చూసి అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుడు మా మాదిగ సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడే, ఆయన మా మాల సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడే మా కమ్మ సూర్యుడు. ఆ సూర్యుడు మా కాపు సూర్యుడు. ఆ సూర్యుడు ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు పెట్టుకోండి. అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే మా తెలంగాణ సూర్యుడు. ఆ సూర్యుడు ఆంధ్ర సూర్యుడు అని. ఇక నమ్మండి,